నెగోషియేషన్ స్కిల్స్. నెగోషియేషన్ అంటే సింపుల్‌గా చాలామంది ఏమంటారంటే అడుక్కోవడం అన్నట్టు ఫీల్ అయితారు. అంటే అడుక్కోవడం అన్నట్టు ఫీల్ ఎందుకు అయితారంటే, అది అట్లా బిల్డ్ చేయబడింది. అంటే ఇప్పుడు బేరం ఆడడం అంటారు. మామూలుగా విలేజ్‌లో మన అమ్మ నాన్నలు ఎట్లా బేరం ఆడతారంటే, మామూలుగా బేరం ఆడరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఒక్కసారి డ్రెస్ కొనుక్కోవడానికి పోతే, వాడు 1000 చెప్తే 400కి తెచ్చిన రోజులున్నాయి. సో, ఆ లెవెల్ ఉంటది వాళ్ళ నెగోషియేషన్. దాన్నే మన ఇండ్లల్లా, ఊర్లల్లా ఏమంటారు? బేరం ఆడడం అంటారు. ఈ బేరం ఆడడం అనేది రీసెంట్ టైమ్‌లో మనం చాలా తగ్గిస్తున్నాం. ఇన్‌ఫాక్ట్ నా లైఫ్‌లో గూడా నేను చాలా సార్లు అసలు వాళ్ళు ఏ ప్రైస్ చెప్తే ఆ ప్రైస్ చెప్పేసి ఇచ్చేయడం, వచ్చేయడం. ఇలాంటి దాని వల్ల ఏమైతదంటే, మనం ఒక ట్రాన్స్‌పరెంట్ అంటే మన స్కిల్‌ని మనం డెవలప్ జేసుకోకుండా యాజ్ ఇట్ ఈస్‌గా అట్లే అంటే ఒక ఫ్లోలో ఎళ్ళిపోతున్నామంట. దేన్ని క్వెషన్ జేయకుండా. సో, అట్లా గాకుండా నెగోషియేషన్ అనేది నేర్చుకోవాలి. ఇది ప్రెజెంట్ టైమ్‌లో చాలా ఇంపార్టెంట్. మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలో నెగోషియేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి దాన్ని నెగోషియేట్ చేయాలి. అంటే ఇప్పుడు కొన్ని నాన్ నెగోషియబుల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ రేట్స్ అని ఉంటాయి. అది ఎళ్ళేటప్పుడే ఫిక్స్ అయిపోవాలి. ఇక అది కొనాలా వద్దా అని అక్కడే. ఇక దానికి నెగోషియబుల్ లేదు. సో, బట్ నెగోషియేషన్ చేసుకోవడం అనేది చాలామంది చిన్న చూపుగా చూస్తారు. ఇన్‌ఫాక్ట్ గిల్టీ‌గా ఫీల్ అవుతారు. అంటే నెగోషియేషన్ చేస్తే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి చేయకుండానే ఉంటారు. ఐ రియల్లీ వాంట్ టు చేంజ్ దట్. ఇన్‌ఫాక్ట్ నా లైఫ్‌లో కూడా ఈ నెగోషియేషన్ అనేది ఎక్కువ లేదు. బట్ ఐ రియల్లీ వాంట్ టు బిల్డ్ దిస్. దీనివల్ల ఏమైతదంటే రూ. 5, రూ. 10, రూ. 20 అనేదే ఒక 1 మంత్ ఇన్‌కమ్‌లో అసలు అంటే వృధాగా పోతున్నాయి. అంటే వేస్ట్‌గా పోతున్నాయన్నమాట. ఆ వేస్టేజ్ మనం ఎంతవరకు తగ్గించుకుంటూ ఎళ్తే అంటే ఇప్పుడు వేస్టేజ్ కట్ చేయడంలోనే ఉంటది. అంటే ఇప్పుడు నెగోషియేషన్ అనేది ఓన్లీ మనీలోనే కాదు, టైంలో కూడా ఉంటదని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు అట్లా నీ బాతకాన్ని 10 మినిట్స్ మాట్లాడేది కట్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఎట్ ది సేమ్ టైమ్ మనీ మనం కూరగాయలలో అవ్వచ్చు, బట్టలలో అవ్వచ్చు, ఎనీవేర్ ఎక్కడైనా సరే బిజినెస్‌లో అవ్వచ్చు, ఎక్కడైనా పర్లేదు. దాంట్లో గూడా బ్యాడ్ థింగ్ అంటే ఆ బ్యాడ్ మనీని అంటే మనం వేస్ట్‌గా చేస్తున్న రూ. 100, రూ. 10, రూ. 15 ఏదైతే ఉందో దాన్ని గూడా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే నెగోషియేషన్ చేస్తూ వెళ్ళాలి. సేమ్ థింగ్ లైఫ్‌లో గూడా మనం నెగోషియేషన్ చేయాలి. నెగోషియేషన్ చేయకపోతే మాత్రం పూర్తి భారం పడిపోయి ఎటు కాకుండా టైం అంతా వేస్ట్ అయితది. మనీ అంతా వేస్ట్ అయితది. మనీ పోతూనే ఉంటది. మనం సంపాదిస్తూనే ఉంటాం పిచ్చోళ్ళలాగా. వాళ్ళేమో వేరేటోళ్ళేమో ఎగరేసుకొని పోతుంటారు. మన మనీని మనం కరెక్ట్‌గా స్పెండ్ చేయడం నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి స్కిల్‌లో నెగోషియేషన్ స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైందే అనుకుంటా. అండ్ ఈ బేరం ఆడడం అయితే బిచ్చం అడగడం కిందకి గాదు. నువ్వు నువ్వు పెట్టే ప్రైస్. వాడొక ప్రైస్ చెప్పిండు. వాడు కూరగాయలు అమ్ముతున్నాడు. వాడొక ప్రైస్ పెట్టిండు. నువ్వు చూసినప్పుడు నీకు ఆ ప్రైస్ కరెక్ట్ అనిపించిందా లేదా? నువ్వొక ప్రైస్ చెప్తున్నావు. సో, ఇది గివ్ అండ్ టేక్ అంతే. నువ్వు ఇచ్చి పుచ్చుకుంటున్నావు. వాడొక రేట్ చెప్పగానే దానికి కళ్ళు మూసుకొని ఇచ్చేయడం గాదు. వాడొక ప్రైస్ చెప్పిండు. వాడొక ప్రైస్ చెప్పిన తర్వాత దానికి ఆ ప్రైస్ కరెక్టా కాదా అని నువ్వు డిసైడ్ చేసి ఎట్లాగో పైసలిచ్చేది నువ్వే. పై చేయి నీదే. కాబట్టి నువ్వు గూడా అడగడంలో తప్పే లేదు. ఇన్‌ఫాక్ట్ అడగాలి. అడిగి నెగోషియేషన్ చేసి తీసుకోవాలి. అండ్ ఓన్లీ కూరగాయలనే కాదు, లైఫ్‌లో జరిగే ప్రతి విషయానికి సంబంధించి. ఎక్కడైతే బిజినెస్ ట్రాన్స్‌పరెంట్ ఉంటదో అక్కడ నెగోషియేషన్ అనేది జరపకపోతే మన టైంని, మన మనీని వేరేటోడు హ్యాపీగా దొంగిలించి పోతాడు. దొంగిలించి అంటే వేస్ట్‌గా మనమే ఇచ్చేస్తున్నాం. మనకు తెలివి లేక మనమే ఇచ్చేస్తున్నాం అన్నట్లు లెక్క. సో, నెగోషియేషన్ అనేది అంత ఇంపార్టెంట్ లైఫ్‌లో. జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.